కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతోని కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత బబ్రాజమాజం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.